నమస్కారం. ఈరోజు నేను తిరిగి మీ ముందుకు వచ్చాను. మందార పూలతో పచ్చడి. నేను 6 మందార పూలను తీసుకున్నాను. 6 మందార పూలను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా రెమ్మలు తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఈ మందార పువ్వు బెనిఫిట్స్ ఏంటంటే బరువును తగ్గిస్తుంది, గుండె రోగాన్ని నివారిస్తుంది, మోషన్ను క్లీన్ చేస్తుంది, స్కిన్ గ్లోను వృద్ధి చేస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు నువ్వులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి తాలింపుకు, మినపప్పు. నేను ముందుగా గుప్పెడు నువ్వులను తీసుకొని 6 ఎండుమిర్చిని తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను మీకు చూపించడానికి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేద్దాం. తగినంత నూనె పోసి నూనెను చిన్నని మంట పైన కాగనిద్దాం. ఇప్పుడు ఈ మందార పూలను నూనెలో వేయించుకుందాము. నీరు ఉండడం వల్ల మందార పూలు చిటపటలాడుతూ ఉంటాయి. చూడండి, దీని కలర్ మారుతూ ఉంటుంది. చిన్న చెంచా పసుపు వేసుకుందాం. ఒక చెంచా ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి తగ్గినట్టుగా వేసుకోండి. నేను ఒక చెంచా వేస్తున్నాను. కొంచెం ఇంగువను వేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పదార్థాలను ఇందులో వేసి ఒక్కసారి కలుపుకుందాం. స్టవ్ను ఆర్పువేద్దాం. ఇప్పుడు ఈ మిక్సీ పాత్రలోనే నిమ్మకాయను పిండుకుందాం. నేను నువ్వులను వేయించకుండా పచ్చిగానే పట్టాను కనుక ఈ విధంగా మిక్సీకి అతుక్కుపోయింది. మిక్సీలో వేసి ఇప్పుడు నిమ్మకాయని పిండుకుందాం. నేను ఇందులో నిమ్మకాయ ఎందుకు పిండుతున్నానంటే మనం నువ్వులు వేసాం కదా, ఆ పువ్వులకు అతుక్కుపోయాయి.
నిమ్మకాయ గింజలను వేరు చేద్దాము. తిరిగి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మొత్తం మిశ్రమాన్ని. ఈ మందార పువ్వు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అనుకుంటాను. మందార పువ్వులు, నువ్వులు, ఎండుమిర్చి వేసి మిక్సీ పెట్టాలి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. దీనికి ఒక చిన్న చెంచాడు బెల్లం వేసుకుందాం. చూడండి, బెల్లాన్ని ఎందుకు వేస్తున్నానంటే రుచి పెరుగుతుంది కనుక బెల్లాన్ని వేస్తున్నాను. మినప్పప్పు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకున్నాం. కొద్దిగా ఆవాలు వేద్దాం. కొంచెం జీలకర్ర వేద్దాం. ఒక చెంచా జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. మినపప్పు దోరగా అయ్యేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడిని ఈ గిన్నెలోకి మార్చుకుందాం. స్టవ్ ఆర్పేద్దాం. స్టవ్ ఆర్పేసిన తర్వాత దీన్ని కలిగి తిప్పుదాం. మందార పూలు తడిగా ఉన్నందువలన మిక్సీకి అతుక్కుపోయి ఉన్నాయి. చూడండి, పచ్చడి ఏ విధంగా అవుతుంది. పచ్చడి విధంగా దీన్ని ఇప్పుడు ఈ నూనెలోకి వేసుకుందాం. మందార పువ్వు రంగు ఎందుకు మారిందంటే పచ్చి పువ్వులు ఉన్నాయి కనుక రంగు మారింది. అందులో ఇంకా మనం బెల్లం వేసాం కనుక నల్ల బెల్లం ఈ విధంగా రంగు వచ్చింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.